ఫ్రెండ్స్ ఈరోజు అయితే చింతపులుసు పులుసు వేస్తుంది చూడండి. పచ్చిమిరపకాయలు ఇట్లా కాల్చుకోవాలి, కొన్ని ఎండుమిరపకాయలు కూడా కాల్చింది చూడండి. కాల్చుకుందాం. ఇందులో ఉల్లిగడ్డ కరివేపాకు వేసుకొని మంచిగా మిరపకాయలు ఇట్లా అన్నీ కట్ చేసుకున్నా. ఇప్పుడు అది కొంచెం కొత్తిమీర వేసుకున్నా, ఉల్లిగడ్డ వేసుకున్నా, కొంచెం సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు ఇదైతే రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అండ్ ఇప్పుడు జీలకర్ర ఉల్లిపాయలు కూడా కొంచెం వేసుకొని ఇది మంచిగా ఇట్లా సారం అంతా దిగే వరకు ఇది మంచిగా పిసుక్కోవాలి. ఓకేనా? ఇంతే ఫ్రెండ్స్. ఇదంతా ఇట్లా మంచిగా పిసుకున్న తర్వాత ఉల్లిపాయ జీలకర్ర కూడా వేసేసుకున్నాం. తాలింపు ఏం అవసరం లేదు మనకి. పోసుకొని తగినంత వాటర్ పోసుకుంటే అయిపోతుంది, రెడీ చింతపండు రసం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.